Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ హైకమాండ్ కు ఒత్తిడి తప్పేలా లేదు. తాజాగా ఈ సెగ్మెంట్ కోసం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసం వద్ద జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నేతలు రంజిత్ అన్న ఎమ్మెల్యే కావాలి అంటూ నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయనను కలుసుకున్నారు. ఆయన పోటీ చేయాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, ఎందుకంటే మరి కొద్ది నెలల్లోనే మేబీ 2 months లో జరగబోతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి రసవత్తరంగా మారబోతుంది. ఎందుకంటే 2 పార్టీలకు ప్రధానమైనటువంటి ఇది కత్తి మీద సాములాగా మారింది. ఒక పక్క బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్. సిట్టింగ్ స్థానం అది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. బట్ పేరు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ వాళ్ళ భార్యను దాదాపుగా పెట్టే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా ఆ సీట్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క మంత్రి చొప్పున ఇప్పటికే తిరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక అదే సమయంలో అభ్యర్థులు కూడా ఎట్లాగైనా అధికారంలో ఉన్నాం కాబట్టి ఈసారి జూబ్లీస్ గెలుచుకోవచ్చు, గెలవగల సత్తా తమకుంది అని కూడా ఎవరికి వాళ్ళు అభ్యర్థులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 3-4 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. అందులో రంజిత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన చనిపోయిన నెల 2 నెలల నుంచి కూడా రంజిత్ రెడ్డి లాస్ట్ టైం ఎంపీగా పోటీ ఓడిపోయాడు. గతంలో ఆయన ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చారు. కనుక ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని కూడా చాలా చోట్ల అనుచరులు కావచ్చు అన్నారు. కనుక మళ్ళీ 2-3 నెలల నుంచి గ్యాప్ వచ్చింది. మళ్ళీ బర్త్డే సందర్భంగా జూబ్లీ హిల్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫంక్షన్ లో రంజిత్ అన్న ఎమ్మెల్యే కావాలి అని కూడా నినాదాలు చేసినట్టు నేపథ్యం ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో దాంతో మళ్ళా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆశ పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఆయన ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డితో కానీ అధిష్టానంతో ఆయన పైరవీ కూడా చేసుకుంటున్నారు. ఇక అంజన్ కుమార్ యాదవ్ కూడా అదే సమయంలో అంజన్న కావాలి, రావాలి, పోటీ చేయాలి అని కూడా చాలా విధంగా ఫ్లెక్సీలు వేల్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక అక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు కూడా నవీన్ యాదవ్ ఉన్నారు. అదే సమయంలో ఆయన కూడా చాలా మొదటి నుంచి లాస్ట్ టైం కూడా 2వ స్థానంలో ఉంచాడు. ఆయన చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ కూడా చాలా సీరియస్ గా ఆయన పరిగణలోకి తీసుకుంటోంది. ఇక అంతేకాదు అక్కడ సిఎన్ రెడ్డి అని కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయనతో పాటు ఇంకా ఒకరిద్దరు పేర్లు ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. వాస్తవంగా అజరుద్దీన్ కూడా పోటీలు ఉంటాయి. బట్ ఆయన ఎమ్మెల్సీ ఇస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఆయన పేరు మళ్ళీ పక్కా జరిగింది. ఏదైనా కూడా 4-5 పేర్లు కాంగ్రెస్ లో ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకు జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎవరి పైరవీలు వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్కరైతే సీమంతం ఫంక్షన్లు చేసి ఆకట్టుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు నవీన్ యాదవ్ లాగా. అట్లా మరికొంతమంది ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఇక్కడే మంత్రి కావాలన్నటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మనం 3 మంత్రి పదవులు క్యాబినెట్ లో అవకాశం ఉంది. ఇంకా జూబ్లీ హిల్స్ నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ గెలిచిన వ్యక్తి మంత్రి కాబోతున్నాడు అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. కనుక అంజన్ కుమార్ యాదవ్ ఇచ్చినా, లేదంటే నవీన్ యాదవ్ ఇచ్చినా, లేదంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తికి ఎవరికైనా వచ్చినా కూడా భవిష్యత్తులో ఉన్న మంత్రి అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా రంజిత్ రెడ్డి తన మనసులో మాటని బయటికి పూర్తి స్థాయిలో చెప్పలేదు. ఇంటర్నల్ అయితే చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో చాలా దగ్గరగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చినప్పుడు వెంటనే ఆయనకు ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు అడ్డు వచ్చినటువంటి అవకాశం కాబట్టి జూబ్లీ హిల్స్ ఎట్టి పరిస్థితులు కూడా ఉండిపోదు అని కూడా చూస్తున్నారు. ఈ సెగ్మెంట్ చాలా చాలా ఫ్యూచర్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కాలనీలో ఏర్పాటు చేసినట్టు తన నివాసంలో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నేతలు కొంచెం ఉత్సాహంగా రంజిత్ అన్న ఎమ్మెల్యే కావాలని కూడా నినాదాలు చేయడం, కాస్త హంగామా సృష్టించడం అనేది ఇక్కడ స్పెషల్ ఇంట్రాక్షన్ గా చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా ఇది మళ్ళీ ఒకసారి ఆయన పేరు కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎస్ నరేందర్, అయితే కాంగ్రెస్ పార్టీలో అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం చాలా మంది నాయకులు అయితే ట్రై చేస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇక్కడ చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నాం. అంటే గెలుపు గుర్రాలు అనేది ప్రధానమైనటువంటి ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా. బీఆర్ఎస్ పార్టీకి కొంత సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల అది ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా కుటుంబ సభ్యులకు ఇస్తే ఆ సెంటిమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తుంది. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే అది కాదు. ఆ సీటు గెలిస్తే బోనస్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు ఉంటే ఇప్పుడు 65 సీట్లుగా మొదల కంటోన్మెంట్ కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది చాలా ప్రెస్టేజ్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మంత్రులందరూ అక్కడే ఉన్నారు. కొన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి. 10 కోట్ల రూపాయలు ఒక్కొక్క డివిజన్ శాంక్షన్ చేస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడం అనేది చాలా అనివార్య పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ చూడాలి ఉన్నటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో ఒక 4-5 పేర్లు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా వినపడుతున్న నేపథ్యంలో ఇక్కడ నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లుంది. ఒకవేళ అజారుద్దీన్ ఇవ్వకపోతే నవీన్ యాదవ్ కు లేదంటే రంజిత్ రెడ్డిని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన పేరు కూడా సీరియస్ పరిగణలోనే ఉంది. మరో పక్క బొంతు రామ్మోహన్ పేరు కూడా ఇక్కడ మళ్ళీ లేటెస్ట్ గా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. బొంతు రామ్మోహన్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ట్రై చేశాడు, కాలేదు. అంతకన్నా ముందు బీఆర్ఎస్ లో కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఆయన ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయాడుతో మేయర్ గా సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి కూడా ఆయన రాజకీయ ఉన్నారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పేర్లు ఎవరికైనా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొదటిగా రంజిత్ రెడ్డికి అయితే టికెట్ ఇచ్చారు, కానీ అప్పుడు మళ్ళీ టికెట్ ఆశించడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గంగా ఉంది. ఎందుకంటే ఖాళీ అయినటువంటి స్థానాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తెలుసుకొని తీరాలి అనేది 2 ప్రధానమైనటువంటి పోటీ. ఎందుకంటే బీజేపీ సీరియస్ గా ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని థర్డ్ ప్లేస్ గానే మనం చూడాలి. కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రోల్లో ప్రధానమైనటువంటి పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కనుక బీఆర్ఎస్ ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కించుకోవాలి యాజిస్ గా. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. ప్రజెంట్ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ కు. ఉన్న దాంట్లో ఈయన చనిపోయిన నేపథ్యంలో ఆ సీట్ యాజిస్ గా గెలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్ గా గెలవాలని ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. శంకుస్థాపనలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని చోట్ల డివిజన్ లో వర్క్ చేసుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కనుక గెలిస్తే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని కూడా పైన ఉన్నటువంటి లీడర్స్ చెప్పే అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ చూడాలి, ఒకవేళ ఓటర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటువైపు పంపుతారో చూడాలి. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఇంపార్టెంట్, మైనారిటీ ఓట్ బ్యాంకు చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అది మరి బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతారా వాళ్ళు, కాంగ్రెస్ వైపు ఏమైనా ఉంటారు? అందుకని అధికారంలో ఉంది కాబట్టి పనులు జరుగుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ చేసే వాళ్ళు ఉంటారు. కానీ సెంటిమెంట్ మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కూడా కొంత ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కుటుంబ సభ్యులకి వెళ్ళడం వల్ల అది మళ్ళీ భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంట్రెస్ట్ చూపిస్తారని అవకాశం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.